తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం 2025 అమలులో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. సోమవారం నల్గొండ జిల్లాలోని 55 గ్రామాలలో సదస్సులు జరిగాయి. నల్గొండ జిల్లాలో రెవెన్యూ సదస్సులపై ఫోకస్. ధరణితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దాని స్థానంలో భూభారతి పోర్టల్ను తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం 2025ను తీసుకువచ్చింది. దీనిని తొలుత కొన్ని పైలట్ గ్రామాలలో అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ఉద్దేశంతో అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నారు. తొలి రోజు నల్గొండ జిల్లాలోని 55 గ్రామాలలో సదస్సులు జరిగాయి. వివిధ రకాల సమస్యలపై రైతులు 3,263 దరఖాస్తులను సమర్పించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వయంగా రెవెన్యూ సదస్సుల్లో పాల్గొంటున్నారు. మరోవైపు రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ్ సైతం రెవెన్యూ సదస్సులలో పాల్గొంటూ రైతుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రెవెన్యూ సదస్సుల కోసం జిల్లాలోని ప్రతి మండలంలో 2 బృందాలను నియమించారు. ఒక బృందానికి తహసీల్దార్, మరొక బృందానికి డిప్యూటీ తహసీల్దార్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ 2 బృందాలు ఆయా గ్రామాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సదస్సులు నిర్వహిస్తూ రైతుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. రెవెన్యూ సదస్సులలో నిర్దేశిత ఫార్మాట్తో ప్రభుత్వం దరఖాస్తు ఫారాలను తయారు చేసి సదస్సులలో భాగంగా రైతులకు అందజేస్తున్నారు. వాటిపై రైతులు నమోదు చేసిన వివరాలను అధికారులు స్వీకరిస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్తో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, భూభారతి చట్టంతో ధరణి ద్వారా ఏర్పడిన సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ధరణి ద్వారా ఎదురైన కష్టాలను తీర్చుకునేందుకు నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం కాకపోవడంతో నిరాశ నిస్పృహలలో ఉన్న రైతులలో భూభారతి చట్టం కొత్త ఆశలు రేపుతోంది. భూభారతి చట్టంతో దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న తమ భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు ఆశగా ఉన్నారు. దీంతోనే రెవెన్యూ సదస్సులకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దరఖాస్తులను సమర్పిస్తున్నారు. అంతేకాకుండా భూభారతి చట్టం పనితీరుపై అధికారులను అడిగి సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు.